స్టార్ట్ చేయొచ్చు కదమ్మా. స్టార్ట్ చేయండి ప్రభు. శ్రీవల్లభేది వరదేది దయాపరేది భక్త ప్రియేది భవలుంఠన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుందా. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారణాశో ముకుందః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని భావన చేస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఈవేళ మనం 6వ రోజులోకి అడుగు పెట్టాము. నిన్నటి రోజున మాయనై మన్ను వడమధురై మైందనై అనేటువంటి గొప్ప శ్లోకాన్ని ఆ తిరుప్పావైలో ఉండేటువంటి గీతాన్ని పాటని చక్కగా పాడుకుని గోదా అమ్మవారు ఇచ్చినటువంటి పాటని, అందులో మనం ప్రధానంగా దైవీకమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ పరమపదనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదాల చెంతకి చేరుకోవాలి అనంటే అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతాయని భయపట్టాన్ని నిన్న మనం చూసాం. అటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించుకుని ఆ పరమపదనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలకు చేరుకోవడం కోసం గోదాదేవి ఒక చక్కని రహస్యాన్ని మనందరికీ కూడా తెలియజేసింది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఏమిటయ్యా రహస్యం అంటే కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క నామ చింతనము, భగవంతుడి యొక్క నామ కీర్తనము. తద్వారా ఆ భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకోవడం ద్వారా ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి మనం ఎటువంటి భయాన్ని పడవలసినటువంటి పని లేదు అంటూ మాయనై అంటూ శ్రీకృష్ణ పరమాత్మకి ఒక గొప్ప విశేషార్థాన్ని అక్కడ చెప్పారు అమ్మవారు. ఆశ్చర్యచకితమైనటువంటి కార్యక్రమములు చేసేవాడు అని అనుకున్నాను నేను. అట్లానే మధురై మధురా తీర నివాసిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం చెప్పుకున్నాం. అట్లా రకరకాలైన విషయాలని ఇప్పుడు చెప్పుకుని అటువంటి పరమాత్మని మనం మనసారా వివిధ రకములైనటువంటి పుష్పములతో మనం పూజిద్దాం అని చెప్తూ ఆ పుష్పాల యొక్క అంతరార్థాన్ని కూడా వివరిస్తూ అహింసాప్రదం పుష్పం అనేటువంటి శ్లోకం ద్వారా విధములైనటువంటి పుష్పముల ద్వారా పరమాత్మని ఆరాధన చేసి ఆ పరమాత్మలో మనందరం కూడా ఐక్యమవుదామనేటువంటి పాసురాన్ని నిన్న మనం అందరం కూడా స్వామివారికి నివేదించుకుని పరమాత్మ యొక్క ఆరాధన చేశాం. ఈవేళ 6వ పాసురం పుల్లం సిలింబినగాన్ పుల్లరయిన్ కోయిల్ అనేటువంటి ఒక పాసురంతో ప్రారంభం చేస్తున్నారు. దీనికి అవతారికగా చెప్తున్నారు, ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి రాబోయే 10 రోజులు అంటే ఈ రోజుతో కలిపి రాబోయే 10 రోజులు ఒక ఎత్తు అన్నట్టుగా ఇక్కడ గోదా అమ్మవారట ఈ రాబోయే 10 రోజులు ఇవాళతో కలిపినటువంటి రాబోయే 10 రోజుల్లో 10 మంది గోపికలను నిద్రలేపి వారిని కూడా తీసుకుని ఆ పరమపదనాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి చేరి ఆ పరమాత్మ యొక్క ఆరాధన చేద్దామని భావన చేసింది అంటున్నారు. కాబట్టి అట్లా ఈ వేళ నుంచి ఆ అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ ఉంటుంది. ఎందుకయ్యా ఇట్లా అమ్మవారు నిద్రలేపవలసినటువంటి అవసరం ఏముంది? తను పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవాలి అనంటే తను చక్కగా ధ్యానం చేసి పరమాత్మలో ఐక్యం కావచ్చు కదా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. సహజంగా ఒక మాట చెప్తారు, అధ్యయనం చేసేటప్పుడు 2 ఉండాలట, పరమాత్మని ఆరాధన చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఒకళ్ళే ఉండాలి అని ఒక నియమం ఉంది. ఎందుకనంటే పరమాత్మ ధ్యానంలో ఎటువంటి చిత్త వికారములు కలగకుండా ఉండాలి అనంటే ఒక్కరే ధ్యానం చేయాలి, పరమాత్మని ఒక్కరే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి చింతన చేయాలి. 2 ఉంటే రకరకాలైనటువంటి ప్రశ్నల ద్వారా చిత్త విక్షేపణలు కలుగుతాయి. అంటే రకరకాలైనటువంటి భావాలు వ్యక్తపరిచినప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు అనేవి కలుగుతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళకు సాంప్రదాయాన్ని పెట్టారు. కానీ తద్విరుద్ధంగా ఇక్కడ జరుగుతుంది. అమ్మవారే తను స్వయముగా అనేక మందిని నిద్రలేపి మీరందరూ కూడా రండి మనం పరమాత్మ యొక్క ఆరాధన చేద్దాం అంటూ దాంట్లో ఉండేటువంటి విశేషార్థాన్ని తెలియజేస్తూ సహజంగాట ఒకానొక సందర్భంలో రామాయణ కాలంలో ఆ యుద్ధకాండలో చెప్తారనమాట. విభీషణుడు తన అన్నగారైనటువంటి రావణాసురుడు చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నవాడే ఇది రాముడి పట్ల ఘోర అపరాధం అని భావన చేసి
ఇక రావణాసురుడి దగ్గర నేను ఉండను అని సంకల్పం చేసిన వాడే రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళుతూ వెళుతూ తనొక్కడే వెళ్లకుండా ఇంకా నలుగురిని తీసుకుని వెళ్ళాట, మంత్రుల్ని తీసుకుని వెళ్ళి ఆకాశ మార్గంలో అట్లా నిలబడి ఆ మంత్రులతో చెప్తున్నట్ట, ఇదిగో ఫలానా విభీషణుడు ఉండేటువంటి నేను రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి వచ్చి ఉన్నాను, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం నేను వేచి చూస్తున్నాను, దయచేసి చెప్పి రండి అని చెప్పి పంపించారు. అంతటా ఆ మాట విన్నటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుని పంపించాట, అదిగో నా కోసం నన్ను శరణాగతి కోరినటువంటి విభీషణుడు వేచి ఉన్నాడు ఆకాశ మార్గంలో, అక్కడ ఆకాశం ఉంది, అతనిని మీరు సాదరంగా ఆహ్వానించి తీసుకురండి అని చెప్పి రామచంద్రమూర్తి ఆజ్ఞాపించేట. కాబట్టి ఏదైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కరే వెళ్ళకూడదు అనే ఒక నియమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. వారంతట వారు వెళ్ళకూడదనే ఒక నియమాన్ని ఇక్కడ అమ్మవారు తెలుస్తుంది. ఏకహ స్వాదున భుంజీత అంటారనమాట. ఏదైనా ఒక చక్కని పండు మనకు దొరికింది అనుకుందాం, ఏ జామ ఫలమో మనకు దొరికింది అనుకున్నప్పుడు ఆ ఫలం బాగుంది అని అంటేట మనిషి స్వార్థంగా ఈ ఫలాన్ని నేనే తినాలి అనుకోకూడదట. దాన్ని చక్కగా ముక్కలుగా చేసి తన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా అటువంటి ఫలము యొక్క మధురత్వాన్ని అందించాలి, స్వార్థంగా ఉండకూడదు. అట్లనే పరమపదనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అని సంకల్పం చేసినప్పుడు తానొక్కతే ఆ యొక్క గొప్పదైనటువంటి అనుభవాన్ని పొందటం కాదు, తనతో పాటు 10 మంది కూడా ఆ యొక్క అనుభవాన్ని పొందాలి, ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అని ఇక్కడ అమ్మవారు వాళ్ళందరినీ కూడా నిద్ర లేపడానికి సంకల్పం చేసింది అని ఒక విశేషార్థంలో చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారయ్యా అంటే 10 మంది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం వైష్ణవ సాంప్రదాయంలో ఒక గొప్ప విశేషం ఉన్నది. ఏమిటయ్యా అంటే ఏదైనా ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు, వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ సాంప్రదాయంలో నడిచేటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముందు ధ్వజస్తంభం దగ్గర ఉండి ఆ శిఖరానికి నమస్కారం చేస్తాట. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం అంటూ నిత్యసూరులైనటువంటి అనేక మంది భగవద్బంధువులు ఎలాంటి వాళ్ళయ్యా వాళ్ళంటే శేషుడు, గరుత్మంతులు, లక్ష్మీ అమ్మవారు, ఇట్లాంటి వాళ్ళందరూ నిత్యసూరులుగా ఉన్నారట. సుదర్శనుడు, వీళ్ళందరూ కూడా అట్లా నిత్యసూరులైనటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం పరమాత్మని సేవించేటువంటి దివ్యధామమైనటువంటి ఆ యొక్క విమాన గోపురాన్ని, వైకుంఠ విమాన గోపురాన్ని దర్శించి ఆహా వీళ్ళందరి దర్శన భాగ్యం నాకు కలుగుతుందని ప్రదక్షిణంగా లోపలికి వెళతారట. వెళ్ళి వాళ్ళు మొట్టమొదటిగా స్వామివారికి సన్నిధికి వెళ్ళరు, ముందు ఎక్కడికి వెళతారయ్యా అంటే ఆ సన్నిధికి ముందే 10 మంది ఆ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి ధ్యానాది అనేక రకాలైనటువంటి సంపత్తి కలిగిన వాళ్ళు, అంటే పరమాత్మ వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒక 10 మంది గురువులు ఉన్నారట. ఆళ్వారులు అంటారు. ఆళ్వారుల యొక్క ఆరాధనానంతరమే పరమాత్మ యొక్క ఆరాధన చేయటం అనేది శ్రీ సాంప్రదాయంలో ఉండేటువంటి ఒక విషయం. కాబట్టి ముందు ఆళ్వారుల యొక్క దర్శనం చేసుకుని వాళ్ళని సేవించిన తరువాతనే పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి వెళతారు. అటువంటి ఆళ్వారులందరూ కూడా 10 మంది విశేషమైనటువంటి పేరెండిక కలిగినటువంటి ఆళ్వాళ్ళ గురించి చెప్తూ ఆ 10 మందిని సేవించడం ద్వారా, వారు చెప్పినటువంటి మార్గమునందు మనం వెళ్ళటం ద్వారా పరమాత్మని మనం చేరుకోవచ్చు అంటున్నారట. ఇంకా ఏం చెప్తున్నారు, ఎందుకయ్యా ఆ ఆళ్వారులు అంటే ఇక్కడ మనకు ప్రత్యక్షమైనటువంటి గురువుగా చెప్తున్నారు. గురువు అనుగ్రహం లేకపోతే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము. ఎందుకంటే గురువు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మ అనేటువంటి దివ్యమైనటువంటి ప్రకాశాన్ని మనందరికీ కూడా సరైన మార్గంలో అందిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సహజంగా ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. మరి తనకు కలిగినటువంటి భావం సరైనదా కాదా అనే విషయం తనకెట్లా తెలుస్తుంది? తను సాధనా మార్గంలో, భక్తి మార్గంలో పయనించేటప్పుడు తను వెళుతున్నటువంటి మార్గంలో అనేక రకాలైనటువంటి చిత్త విక్షేపాలు అని అంటారు. రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి, ఊహలు వస్తూ ఉంటాయి. ఇంకా ఏముంది, నన్ను ఆ పరమాత్మ తన దగ్గరికి చేర్చుకున్నాడనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. అలా భావం కలిగినప్పుడు నిజంగా తనకి పరమాత్మ అంత చేరువలో ఉన్నాడా లేదా తన సాధనలో ఏదైనా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని కేవలం గురువు మాత్రమే చక్కగా చూసి చెప్పగలుగుతాడు తప్ప ఆ వ్యక్తికి తనంతటగా తనుగా ఆ విషయాలన్నీ కూడా తెలియవు. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకతని ఈ యొక్క శ్లోకంలో మనకి, ఈ యొక్క పాసురంలో మనకి అమ్మవారు బోధిస్తోంది.
కాబట్టి గోదా అమ్మవారే ఇక్కడ సాక్షాత్ మనందరికీ కూడా గురువుగా ఆ పరమపదనాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల చెంతకి మనం చేరటానికి కావలసినటువంటి మార్గాన్ని ఇక్కడ సుగమం చేస్తుందనేది ఇక్కడ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ చెప్పేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి విషయాలను మనకి ఇక్కడ అమ్మవారు ఉటంకిస్తున్నారు. ఉదాహరణగా చెప్తున్నారు, ఇలా చేసేటప్పుడు ఇదిగో ఇలా ఈ శాస్త్రం ముందు ఈ వాక్యం ఉన్నది కాబట్టి, లేదా ఈ పురాణం ముందు ఈ కథ ఉన్నది కాబట్టి, ఈ కథను అనుసరించి ఈ శాస్త్రవాక్యాన్ని అనుసరించి మనం పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరాలి, పూర్వాచారుల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ 10 మందిని నిద్ర లేపేటప్పుడు గోదా అమ్మవారట ఇంకొక సందేహాన్ని వెలుగుతున్నారు. ఏమిటయ్యా సందేహం అంటే, మరి 10 మంది వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి యొక్క భక్తి అభిరుచి, ఒకళ్ళకి స్మరణ భక్తి అంటే ఇష్టం, ఒకళ్ళకి కీర్తనం అంటే ఇష్టం, ఒకళ్ళకి స్వామివారి యొక్క పాదసేవనం అంటే ఇష్టం, ఒకళ్ళకి అర్చన అంటే ఇష్టం. స్మరణం కీర్తనం విష్ణోహో శ్రవణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. కాబట్టి 10 రకాలైనటువంటి అష్టవిధ భక్తులు, 8 రకాలైనటువంటి భక్తి మార్గాలలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మార్గం అనేది ఇష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో అందరూ ఒకే మార్గంలో పయనించాలి అనంటే అది కష్టం కదా. ఎవరి అభిరుచికి తగ్గట్లుగా వాళ్ళు పరమాత్మ యొక్క ఆరాధన చేస్తారు కదా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. అమ్మవారు నిద్రలేపి తను తీసుకువెళితే అమ్మవారు చెప్పినట్టుగానే చేయాలి. కానీ ఈ 10 మంది వాళ్ళ వాళ్ళ అభిరుచులను కలిగి ఉంటారు కాబట్టి అమ్మవారు చెప్పినట్టే చేయటం ఎలా కుదురుతుంది అనేటువంటి సందేహాన్ని వెళ్లబుచ్చినప్పుడు ఈ యొక్క 10 అష్టవిధములైనటువంటి భక్తి మార్గంలో ఏది చూసినా మనకి ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యాన్ని పొందటమే ప్రత్యేక లక్షణంగా ఉంది. కాబట్టి అమ్మవారు అనుకుంటుందట, ఈ 8 రకాలైనటువంటి మార్గాలు నాకు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందటం కోసం. కాబట్టి ఈ ఇంతమందిని కూడా నేను నిద్రలేపి నిదానంగా పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి తీసుకుని వెళతాను. తద్వారా నాకు పరమాత్మ అనుగ్రహం కలగటమే కాకుండా నా చుట్టూ ఉండేటువంటి వీళ్ళందరికీ కూడా, గోపికలందరికీ కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని భావన చేసి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఆ మొదటి గోపికా స్త్రీని నిద్రలేపుతూ ఉన్నారు ఈ యొక్క పాసురంతో. ఏమంటున్నారయ్యా అక్కడ అంటే, పుళ్ళం సిలిం వినగాన్ పుళ్ళరైన్ కోయిలిల్ వెள்ளై వెలిసింగిన్ పేరిరవం కేట్టీలయ్యో పిళ్ళాయ్ అంటున్నారు. ఓ అమ్మాయి నువ్వు నిద్రలే అంటున్నారట. ఎందుకు నిద్రలేవాలి? ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యానికి పొందటానికి మనందరికి కూడా సమయం అయింది అని చెప్పి చెప్తూ, ఆ సమయం ఎలా అయింది? ఇవాళ మనం ధనుర్మాస దీక్ష చేసేటప్పుడు ఏదో తెల్లవారుజామున ఒక 4ంటికి అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకోగానే అలారం మోగింది అని అంటే అమ్మో స్వామివారికి సేవకి సమయం అవుతుందని చకచకా నిద్రలేచి మన స్నాన సంధ్యాదులన్నీ కూడా ముగించుకుని స్వామివారి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళి స్వామివారి యొక్క ఆరాధన చేస్తాం. ఎట్లా అయితే మనకి ఈ కాలంలో అలారం అనేది ఉపయోగపడుతుందో, మరి ఆ కాలంలో కూడా స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని పొందటానికి లేదా వెళ్ళటానికి ప్రధానమైనటువంటి ఆధారంగా ఉన్నది ఏమిటయ్యా అంటే పక్షుల యొక్క అరుపులు అని చెప్పి చెప్తున్నారట. అందుకే ఆహారాన్ని ఆర్జించడానికి అందరికంటే ముందుగా లేచేవి ఏమిటయ్యా అంటే ఈ సృష్టిలో పక్షులు అని చెప్పి చెప్తున్నారు. ఆ పక్షులన్నీ కూడా నిద్రలేచినాయి అంటున్నారు. అంతేకాదట, ఆ పక్షులకు అధిపతి అయినటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో, నిత్యసూరుడైనటువంటి గరుత్మంతుడు పరమాత్మ యొక్క అర్చనాది కైంకర్యాలన్నిటికీ కూడా సమయం అయిందని భావన చేసి మిగతా వాళ్ళందరికీ కూడా అది గుర్తును చేయటం కోసం తన దగ్గర ఉండేటువంటి ఒక శంఖాన్ని చక్కని ధ్వనితో మోగిస్తూ ఉన్నట్ట, ఊదుతూ ఉన్నట్ట శంఖాన్ని. ఆ శంఖధ్వని విని, పెద్దగా వస్తున్నటువంటి ఆ శంఖధ్వని విని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నిద్రలేచి స్వామివారి యొక్క సేవకి సమయం అయిందని వాళ్ళు త్వరపడుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ శంఖధ్వని మోగుతున్నది, పక్షులన్నీ కూడా లేస్తూ ఉన్నాయి. లేలే తొందరగా నిద్రలేచి ఆ స్వామివారి యొక్క సాన్నిధ్యానికి వెళదాం అని చెప్పి చెప్తూ ఉన్నారట. చెప్తూ ఇట్లా అంటున్నారు, మిమ్మల్ని నిద్ర లేపడానికి నేనున్నాను, నన్నెవరు నిద్ర లేపారు అనే విషయం మీకు అనుమానంగా ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రశ్నని తనంతట తనే వేసుకుని అమ్మవారు ఎట్లా అంటోందట, ఎళిందరాయ్ పేయుములైనుంజుండు
కళ్ళచ్చగడం కళయక్కకాలో చీ అంటుంది. పూర్వకానక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క తల్లిగారైనటువంటి యశోదాదేవి ఏదో యమునా నదిలో నీళ్లు తీసుకురావడానికి వెళుతూ ఒక శకటం కింద, అంటే ఒక బండి కిందట శ్రీకృష్ణ పరమాత్మని పడుకోబెట్టి వెళ్ళిందట. ఇప్పుడే వచ్చేస్తాను కదా, ఈ శకటం కింద పిల్లవాడికి రక్షణ ఉంటుంది ఎండ నుంచి అని పిల్లవాడు పడుకున్నాడనేటువంటి భావంతో వెళ్ళిందట. ఎప్పుడైతే అట్లా వెళ్ళిందో అదే సందర్భానికి శ్రీకృష్ణ పరమాత్మకి విపరీతమైనటువంటి ఆకలి కలిగిందట. కలిగి లీలగా తన కాలుని, సహజంగా పిల్లలు ఏం చేస్తారు ఆకలైనప్పుడు, కాళ్ళు చేతులు ఆడించడం అనేది జరుగుతుంది. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ కూడా లీలగా తన కాళ్ళ చేతులు ఆడిస్తూ ఉన్నప్పుడు కాలు వెళ్ళి ఆ శకటాసురుడైనటువంటి రాక్షసుడికి ఆ బండికి తగిలిందట. తగిలి ఆ బండి ఎక్కడదక్కడ ముక్కలు ముక్కలైపోయింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఒక మాట చెప్తూ, దాంతో పాటుగా ఇంకేం చెప్తున్నారయ్యా అంటే, అత్యంత ప్రేమపూరితమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి పోతనా జీవిత హరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారట. మనం నిన్న కూడా ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యమును చేయువాడు శ్రీకృష్ణ పరమాత్మ మాయనై అనేటువంటి మాట నిన్న మనం చెప్పుకున్నాం. అదే వృత్తాంతాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే, ఆ మాయావి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనట మాయ చేయటం కోసం పోతన అనేటువంటి ఒక రాక్షసి స్త్రీవేషధారి అయి ఆ పిల్లవాడికి పాలిద్దామనేటువంటి నెపంతో వచ్చిందటలో. కృష్ణ పరమాత్మ అనుకున్నాడు తనకి పాలిచ్చేది తన తల్లే. అది ఎవరైనా కానివ్వండి, కృష్ణ పరమాత్మ మీద ప్రేమ ఎవరైతే చూపిస్తారో వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మకి చెందిన వాళ్లే అవుతారు. ఆయన అలానే భావన చేస్తాడు. కాబట్టి అటువంటి పోతన తన స్తన్యాన్ని అందించగానే తల్లి యొక్క పాలన ఎలా అయితే తీసుకున్నాడో అదే ప్రేమతో, అదే లాలిత్యంతో ఈ పోతన దగ్గర కూడా తన తల్లి అనే భావన చేసి తనలో ఉండేటువంటి పాలని స్వీకరించాట. అలా స్వీకరిస్తూ ఆ విషాన్ని కూడా స్వీకరించాడు. ఎందుకంటే తల్లి పాలని ప్రేమగా ఇస్తుంది. అదేవిధంగా ఈ పూతన కూడా ప్రేమగా ఇచ్చింది. తన మనస్సులో ఎన్ని వికారాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్తన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందుకోగానే తనలో ఉండేటువంటి మాతృత్వం అనేది బయటపడిందట. కానీ తను వచ్చినటువంటి సంకల్పం వేరుగా ఉంది కాబట్టి ఆ విషం అందులో ఉంది. ఈవిడికి మాత్రం ప్రేమ అలానే ఉంది. తన పిల్లవాడికే తను పాలిస్తున్నానేటువంటి ప్రేమ అలానే ఉన్నది కాబట్టి ఆ స్తన్యాన్ని అందించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మట పోతన ఇచ్చినటువంటి పాలలో ఉండేటువంటి ప్రేమనే గ్రహించేట. అంతేగాని ఆవిడ నాకు విషం కూడా ఇస్తుందనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించి ఆవిడని అనుగ్రహించి నిత్యసూరులైనటువంటి గొప్ప గొప్ప యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ పదాన్ని పరమపదాన్ని పొందుతారో అటువంటి పదాన్నే శ్రీకృష్ణ పరమాత్మ పోతనకు కూడా ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పోతనా జీవిత హరుడు, పోతన ముక్తి ప్రదాత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, అదేవిధంగా శకటాసురుని యొక్క భంజనం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవ కోసం అనేక మంది యోగులు నిద్రలేచి వెళుతూ ఉన్నారట. హరి 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 అంటూ. అందుకే అంటారు హరి అని 2 అక్షరంబులు హరియుంసును పాదకంబు అంబుజనాభా హరినీయమామ మహాత్మ్యము హరి హరి అని పొగడంగవశమే హరి శ్రీకృష్ణ అని చెప్పి గొప్ప భాగవత శ్లోకం. కాబట్టి హరి 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 అనటం వలట హరించును పాతకంబులు, మనలో ఉండేటువంటి పాతకాలన్నీ, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారట. అటువంటి చిత్తశుద్ధిని కలిగించుకోవాలి అనేటువంటి యోగులు అంటున్నారట. యోగ అంటే చిత్త వృత్తి నిరోధ అంటున్నారు. యోగ నామకిం అంటే యోగం అంటే ఏమిటండి అంటే చిత్తవృత్తులను నిరోధించేదే యోగము. కాబట్టి ఆ చిత్తవృత్తులను నిరోధించడానికి కావలసిన సాధనమే ఆ యొక్క పరమాత్మ యొక్క నామము. కాబట్టి అటువంటి వాళ్ళు హరి 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 అని వెళుతూ ఉంటే వాళ్ళ యొక్క శబ్దాలని, హరిశబ్దాన్ని విని పరమాత్మ యొక్క సేవకి సమయమైంది. అనేక మంది యోగులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గంలో నేను కూడా పయనించాలి అని నేను ముందుగా లేచి నిన్ను నిద్ర లేపుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ మాట చెప్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తోంది. గుష్యతే యశనగరే రంగయాత్ర దినే దినే తమహం
అందే రాజానం కులశేఖరం అంటారనమాట. శ్రీరంగయాత్రకు వెళ్ళేటప్పుడట ఆ యొక్క కులశేఖరాళ్ళ వారి ఇంటి ముందుగా అనేక మంది రంగా 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 అని చెప్పి ఆ రంగనాథుడి యొక్క దివ్య నామాన్ని మనస్సులో తడుచుకుంటూ వెళుతూ ఉంటారట. అలా యోగులు కూడా నిరంతరం ఆ పరమాత్మ యొక్క దర్శనం కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క నామాన్ని తలుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఎట్లా అయితే తిరుమలకి కొండకి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం భక్తులందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ మొదటి బొట్టు దగ్గర మొదలు పెడతారు, గోవిందా 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 గోవిందా. అట్లా ఆ స్వామిని దర్శించి మళ్ళీ కొండ దిగిన దాకా కూడా వాళ్ళు వాళ్ళ మనస్సులో ఇతరములైనటువంటి చిత్త ప్రకంపనలు లేకుండా కేవలం భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. అదంతా కూడా మనకి ప్రత్యక్ష అనుభవమే కదా. కాబట్టి అటువంటి అనుభవాన్ని గోదా అమ్మవారు కూడా మనస్సులో పెట్టుకుని ఈ యొక్క అమ్మాయిని నిద్రలేపింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి శ్లోకంగా చెప్తున్నారు. పుల్లుం సిలంబినగాన్ పుల్లరైన్ కోయిలిల్ வெள்ளை வெளசெங்கின் பேரிரவங் கேட்டீலையோ வெள்ளாய் எழுந்தராய் பேயுமுலைநஞ்சுண்டு கள்ளச்சகடம் களையக்கக் காலோச்சி வெள்ளத்தரவில் துரிந்த வித்தின்னை உள்ளொத்துகொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளாడియండ్ర అరియండ్ర పేరరవం ఉళ్ళుం పుకుందు కుళిందేలో రెంబావాయ్ అని చెప్పి అమ్మవారికి ఈ శ్లోకాన్ని చెప్పి ఈ యొక్క పాసురాన్ని స్వామివారికి విన్నవిస్తున్నారట. ఇందులో ఇంకొక విశేషార్థాన్ని, ఎట్లయితే పోతన యొక్క జీవితాన్ని హరణం చేసేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పోతన ముక్తి ప్రసాదించాడో అట్లానే శకటాసుర భంజనంలో కూడా ఒక గొప్పదైనటువంటి వృత్తాంతం ఉంది అని ఇక్కడ విశేషార్థంలో మనకి చెప్తూ ఉన్నారు గోదా అమ్మవారు. ఏమిటయ్యా అంటే శకటహ అంటే మన శరీరమే, మానవుడి యొక్క శరీరమే శకటంగా చెప్తున్నారు. అటువంటి శకటము ఈ శరీరంలో పరమాత్మట మనం కేవలం అందులో నివసించడానికి వచ్చినటువంటి జీవిగా చెప్తుంది. ఎప్పటిదాకా ఈ శరీరం అనేది మనకు ఉంటుందో అప్పటిదాకా ప్రతి ఒక్క మానవుడు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి సంసార చక్రంలో పడి తిరుగుతూ అనేక రకాలైనటువంటి దుష్కృతాలు చేస్తాట, అనేక రకాలైనటువంటి సుకృతాలు కూడా చేస్తాట. తత్ఫలితంగా అకామ్య చేయనంత వరకు, అంటే ప్రత్యేకమైనటువంటి కామ్యకర్మ చేయకుండా అకర్మ చేసేవాడికి ముక్తి, కామ్యకర్మ చేసేవాడికి మళ్ళీ తదనుగుణంగా వచ్చేటువంటి సుఖ దుఃఖములు మరీ మరు జన్మ. కాబట్టి అటువంటి శరీరం నుంచి మనం బయటపడి ముక్తి మార్గంలో ఆ పరమాత్మ యొక్క పరమపద నాథుడిని మనం చేరాలి అంటే ఎట్లా అంటే అక్కడ చెప్తున్నారు. శకటాసుడి యొక్క భంజన సమయంలోట ఇందాక అనుకున్నాంగా మనం ఆ గోదా అమ్మవారు అక్కడ ఆ యొక్క యశోద మాత ఆ కృష్ణ పరమాత్మను అక్కడ పడుకుని బట్టి వెళ్ళినప్పుడట కృష్ణ పరమాత్మ కేవలం పాల కోసం అటు ఇటు తన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే కాలు తగిలిందట శకటానికి. ఆ కాలు తగలటం చేత ఆ శకటాసురుడు మరణించాడు. అంటే పరమాత్మ యొక్క పాదస్పర్శ చేత శకటాసురుడు మరణించినట్లుగానే మనకు కూడా ఆ స్వామివారి యొక్క దివ్య పాదాలని ఆశ్రయించడం ద్వారా ఈ శరీరము, ఈ శరీర సంబంధమైనటువంటి సుఖదుఖముల యొక్క చక్రము అంతా కూడా నశించిపోయి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అని భావన చేస్తూ ఈ రోజున 6వ రోజున సాక్షాత్ గోదాదేవి ఒక గోపికని నిద్రలేపుతూ ఈ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేసింది అనేది మనకి ప్రధానంగా కనపడుతోంది. కాబట్టి ఏ విధంగా అయితే ఆ గోపికలందరూ కూడా పరమాత్మని చేరటం కోసం ఆ స్వామివారి యొక్క పాద పద్మాలని ఆశ్రయించారో అదేవిధంగా ఈ 30 రోజుల పాటు నిరంతరం కూడా పరమాత్మ యొక్క పాదాలని మనం ఆశ్రయించి ఆ గోదాదేవి గోపికలందరూ కూడా పరమపదనాథుడి యొక్క దివ్య ధామానికి ఏ విధంగా అయితే ఎట్లా వెళ్ళారో మనం కూడా అటువంటి భావనతో ఆ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఆ స్వామివారి యొక్క నిత్య సాంగత్యం కలగాలి, భక్తి జ్ఞాన సమన్వితమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య సమన్వితమైనటువంటి భక్తి మనందరికి కూడా కలగాలి అని ప్రార్థన చేస్తూ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్. ఇంకా టైం ఉందండి భరద్వాజ్ గారు. ఇంకా భరద్వాజ్ గారు సార్
ఇంకా టైం ఉన్నది. మీ ఆలయ యొక్క ప్రాముఖ్యత చెప్పండి. వెనక అద్భుతంగా స్వామివారి దర్శనం చేయించారు మాకు పొద్దున్నే. ఇది ఉమ్, విశేషమైనటువంటి వెంకటేశ్వరుని రూపమని చాలా మందికి తెలియదు. సరే. వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించండి. ఈ యొక్క దేవాలయం దివ్య దేశంగా ఇక్కడ వెలుగొందుతుందమ్మా. ఇది హైదరాబాద్ లో ఉండేటువంటి నాగారం అనేటువంటి ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉండేటువంటి స్వామి శ్రీభూదేవేరులతో ఆసన భంగిమలో స్వామివారి యొక్క చెయ్యి, మన హస్తాలు మీరు గమనించినట్లయితే ఒక చెయ్యి యోగ ముద్రలో ఉంటుంది, రెండవ చెయ్యి అభయహస్తంగా ఉంటుంది. ఇదే స్వరూపం మనకి తిరుమలలో దగ్గర, తిరుమల తిరుపతి దగ్గర తొండమనాడు అనేటువంటి గ్రామంలో స్వామి ఇదే విధంగా 9 అడుగులు విగ్రహంగా వేంచేసి ఉన్నాడు. అక్కడ కూడా స్వామివారి యొక్క హస్తము అభయముద్ర యోగ ముద్రలతో ఇరుదేవేరులతో 9 అడుగులు ఉంటారట స్వామి. మనకు సహజంగా శ్రీనివాస మంగాపురంలో స్వామి నుంచుని ఉన్న విగ్రహం 9 అడుగులు, కానీ ఆ తొండమనాడులో కూర్చున్నటువంటి విగ్రహమే 9 అడుగులు. అట్లా మనకి దివ్యమైనటువంటి స్వరూపంతో స్వామి దర్శనం ఇస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి స్వరూపం ప్రధానంగా అక్కడ ఏమిటయ్యా అంటే, తొండమాను చక్రవర్తి, ఆకాశరాజు తమ్ముడైనటువంటి తొండమాను చక్రవర్తి తిరుమలలో ఆనంద గోపురాన్ని మొత్తం అంతా కూడా నిర్మించిన తరువాతట స్వామివారి యొక్క దివ్య దర్శనం కోసం ప్రతిరోజు తొండమనాడు దగ్గర నుంచి, అంటే సుమారుగా కాళహస్తి దగ్గర నుంచి తిరుమలకి అశ్వారూఢుడై ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళేవట స్వామివారి దర్శనం చేసుకుంటూ. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవట. అట్లా తను ప్రతిరోజు వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో కొంతకాలానికి వృద్ధాప్య దశలోకి రావటం చేత, స్వామి ఇక నేను రాలేనయ్యా నీ దగ్గరికి, ప్రతిరోజు నేను అక్కడికి రావాలంటే ఆ ప్రయాణం నేను చేయలేనని చెప్పి దండం పెట్టుకుంటే, అంతట స్వామివారే మీరు రాక్కర్లేదు, వాళ్ళ నుంచి మేమే మీ దగ్గరకు వస్తామని చెప్పి శ్రీభూదేవేరులతో యోగముద్ర అదే విధంగా అభయహస్తాలతో ప్రసన్న వెంకటేశ్వర నామధేయంతో, ఆయన పేరు ప్రసన్న వెంకటేశ్వరుడు అని, ఆ నామధేయంతో వెళ్ళి ఆకాశరాజు గారి యొక్క కోటలో తనే ప్రత్యక్షంగా వెలిశారు అని చెప్పి ఐతిహ్యం ఆ తొండమాను చక్రవర్తిగా ఆ యొక్క తొండమనాడు అనేటువంటి గ్రామానికి ఉన్నది. కాబట్టి అటువంటి స్వామిని మీరు కూడా ఈ సభ తిరుపతి వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ దర్శించండి. అటువంటి స్వామే మాకు కావాలి అని చెప్పేసి డాక్టర్ సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు హైదరాబాద్లో వారు ప్రముఖ వైద్యులు, వారు కూడా మాకు కావాలి అటువంటి స్వామి అని చెప్పి భావన చేస్తూ వారు సొంతగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి స్వామివారి యొక్క ప్రతిష్టాది కైంకర్యాలని కూడా చేసి సుమారుగా లాస్ట్ ఇయర్ మనకి కుంభాభిషేకం 12 సంవత్సరాల మహాకుంభాభిషేకం జరిగింది. ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ఆ స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ కూడా చక్కగా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి స్వామివారిని అందరూ కూడా నమస్కారం చేసుకుంది. హరి ఓం. హరే కృష్ణ. అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారు హరినామ సంకీర్తన ప్రాముఖ్యత, అది కూడా హరినామ సంకీర్తన కూడా సత్సాంగత్యముతో కూడినటువంటి హరినామ సంకీర్తన ప్రాముఖ్యతని మరొక్కసారి చేస్తున్నారు అన్నమాట. మెళ్ళ ఎళందు హరియన్న పేరరవం ఉళ్ళంపుగుందు కులిండ్రు అని చెప్తుంది అనమాట. అంటే హరిహరి అనే సంకీర్తనము మా హృదయాలను తట్టి లేపి శాంతినివ్వమని అమ్మవారు అడుగుతుంది. అందుకే హనుమాచార్య వారు అంటారు, హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస అంటారు. ఏదైతే మనకు హరేర్నామ హరేర్నామ హరేర్నామై కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత అని చెప్పినట్టు హనుమాచార్యులు వారు అది కూడా చెప్తూ మరగమని చెప్తున్నారు. హరినామములో మరగాలి బాగా. ఎలా మరగాలండి? ఏ విధంగా అయితే మనం వేడి నీళ్ళని మరిగిస్తామో బాగా అటువంటి మరగాలి. అలాగే మన తెలుగులో మరుగు అంటే బాగా వ్యసనం కావాలన్నమాట. హరినామ సంకీర్తన వ్యసనాన్ని కూడా దాని వ్యసనంగా మనం అనుభవించాలంటే అది లేకపోతే ఇక మనం ఉండలేము అనేటువంటి విషయంగా దాన్ని హరినామ సంకీర్తన అనమాట. మరుగవో 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 మనస అంటారు. నలినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యం అంటారు అన్నమాచార్యుల వారు. ఆ యొక్క హరినామము ఈ కలిదోషంలో, కలికాలంలో, కలియుగములో మనల్ని రక్షించగలిగేటువంటిది హరినామం మాత్రమే. ఫలసారము బహుబంధమోచనము, ఎన్ని జన్మల నుంచో వేసుకున్నటువంటి బంధాలన్నిటినీ కూడా తొలగించగలదు. అందుకే ఆండాళ్ తల్లి హరినామ సంకీర్తన ప్రాముఖ్యతని, అది కూడా ప్రత్యేకించి గోష్ఠితో కూడినటువంటిది, సత్సాంగత్యముతో కూడినటువంటిది, భక్తులతో సామూహిక సంకీర్తన ఉద్యమానికి
ఏదైతే చైతన్య మహాప్రభు మనకు దారి చూపించారో దానికి పునాదులు ఆండాళ్ళ తల్లి అప్పట్లోనే వేసిందనమాట. తలచవో 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 మనస అంటారు ఇప్పుడు కూడా అన్నమాచార్య వారు. అంతేకాదు మరొక కీర్తనలు చెప్తారు, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చెవులలను సగా. హరినామ సంకీర్తనం ఒక్కటి చాలదన్నట్టుండి అమృతమైనటువంటి సుఖాన్ని ఇవ్వటానికి అంటారు. ఇది ఒకటి హరినామం ఇంతైన జాలదా, చెదరకి జన్మముల చెరలు విడిపించ. హరినామ సంకీర్తన ఒక్కటి చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి హరినామ మంత్రం ఏదైతే ఉన్నదో అనేక జన్మల నుంచి మనల్ని బంధించినటువంటి చెరలనన్నిటి నుంచి కూడా అది విడిపించగలదు. మదినొకటి హరినామ మంత్రమిది చాలదా, 10,000 నరక కూపములు వెడలించా. హరినామ సంకీర్తన ఒక్కటి చాలు. అన్ని రకాల నరక కూపాల నుంచి కూడా, ఏదైతే భగవద్గీతలో భగవాన్ చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వ పాపముల నుంచి మనల్ని రక్షించగలిగేటువంటిది హరినామ సంకీర్తనే. ఆ హరినామ సంకీర్తన ప్రాముఖ్యతని ఆ రెండాళ్ళ అమ్మవారు తదుపరి శ్రీ చైతన్య మహాప్రభు మనందరికీ శ్రీ శిలా ప్రభుపాదుల వారిగా లభించినటువంటి భాగ్యంగా భావిస్తూ నిరంతరము కూడా హరినామ సంకీర్తనలో నెలకొందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆండాళ్ తిరువడిగలే శరణం. శరణం.